ఎం న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య రగులుతున్న రాజకీయం. మాజీ టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎమ్మెల్యే చేస్తున్న అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని స్వయంగా ఆహ్వానించేందుకు ఆసుపత్రికి వెళ్లిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నేను ఆసుపత్రిలో లేనప్పుడు రావటం కాదు, ముందుగా తేదీ చెప్పి రావాలని కోరిన ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సవాల్ కు తాను సిద్ధమని, మార్చి 1 ఉదయం 11 గంటలకు మీ ఇంటికి వస్తానని, బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సవాల్ చేశారు. చర్చకు తాను సిద్ధమని, మార్చి 1 ఉదయం 10 గంటలకు నియోజకవర్గ కార్యకర్తలు మొత్తం తన ఇంటి దగ్గరకు రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. బహిరంగ చర్చకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే మార్చి 1 ఏం జరుగుతుందో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అనపర్తి నియోజకవర్గ ప్రజలు. మీ ఇంటికి వస్తే అలవాటు చేస్తారా? నాకు వస్తా ఇక్కడ భయపడ్డానికి ఇక్కడ ఉన్నది మోనారెడ్డి నీకు తిరిగి పండుగ కాదు. రేపు గవర్నమెంట్ వారికి నా పరిస్థితి ఏమవుతుంది? పార్టీ మారిపోదామని ఆలోచించే తిరిగి పండుగ కాదు. మీకు ఈ సందర్భంగా మరొక మారు హెచ్చరిక చేస్తా ఉన్నా, మోనారెడ్డి గారి పేరుకి అవాకులు జవాకులు పేరితే తీవ్రంగా ఉంటాయని చెప్తా ఉన్నా. మొన్న చివరికి దిగజారిపోయి నేను ఇంట్లో హాస్పిటల్లో సంపర్లో సబ్ స్టేషన్ ఓపెనింగ్ అయితే మా హాస్పిటల్కి వచ్చాడు. వచ్చి స్టాఫ్కి లెటర్ ఇచ్చేసి, నేను వచ్చానని చెప్పండి, ఈ లెటర్ మీ డాక్టర్ ఇవ్వని చెప్పి, కనీస ఇంగిత జ్ఞానం కానీ ఏమీ లేకుండా పేషెంట్లు అక్కడ ఉంటారని కూడా తెలిసి కూడా అక్కడ నినాదాలు హాస్పిటల్లో. అంటే తను ఏదో అనుకుంటున్నాడు, సోషల్ మీడియాలో ఏదో హైప్ వచ్చేస్తుంది ఇదని. చివరికి అందరూ చీయన్నారు తన్ని. మీకు ఒకటే తెలుసు, ఆ రోజు నేను సాయంత్రం రాబోతులకి 7:30 అయింది. 7:30కి రాబోతులకి ఆటోకి ఎంతో సమయం పట్టించి మనకి స్టార్ట్ లాంటి కూడా చాలా స్పీడ్ గానే, ఏమిటి ఇంత దాడిగా ఇలా చేస్తున్నాడు, వెళ్ళిపోవాలి మొత్తం 200-300 మంది ఉంటే వీళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవాలి, అస్సలు వద్దు, ఏం అక్కర్లేదు, మనం వెళ్ళి 4 దెబ్బలు వేస్తే అది సానుభూతి రావాలని అతను చూస్తున్నాడు, మనం అతనికి ఛాన్స్ ఎందుకు ఇస్తాం, ఎట్టి పరిస్థితుల్లో వద్దు, రేపు రాబోయే ఎలక్షన్ మనకంతా కూడా ఫేవర్ గా ఉంది, మనకు ఫేవర్ గా ఉన్నప్పుడు దాన్ని మనం పాడు చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో మన వాళ్ళు అందరినీ కూడా కంట్రోల్ చేసి ఎవరు వెళ్ళలేదు. ఆఖరికి సిఐ గారు వచ్చాడు, ఇలాంటి ట్రెస్ పాస్ కేసు దీని అసలు కేసు ఏమి అవుతుంది, ఎలక్షన్ ముందు మాకు ముఖ్యం, ప్రజల మద్దతు ముఖ్యం అంటే అందరినీ కూడా కంట్రోల్ చేశాను. కంట్రోల్ చేసిన తర్వాత మరణానికి ఆ రోజున ఎవరైతే స్పీడ్గా మాట్లాడారో నాతో మనవాడు, మన కార్యకర్తలు, నాయకులు, వాళ్ళే మరణానికి మీరు చేసింది చాలా మంచి పని అండి, అందరూ కూడా చిచ్చి అంటున్నారు అతన్ని, ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా పేషెంట్ ఉంటారన్న సంగతి కూడా తెలియకుండా నిజంగా దొమ్మన్నాం. అలా అయితే రేపు ఈ టైంకి మీ ఇంటికి వస్తున్నాను, మీరు రెడీగా ఉండండి, సిద్ధం రావాలి. నిజంగా దమ్మున్నవాడు అయితే రేపు 2 గంటలకు వస్తున్నాను చూసుకొని చెప్పాలి. అంతేగాని ఎవరు లేకుండా ఉన్నప్పుడు చెప్పా పెట్టకుండా ఏదో కుక్కలు వస్తుండే హాస్పిటల్కి పోతుండే అదే తీసుకొచ్చి నిజంగా దమ్ము మనకనంగానే ఉంటే రేపు పలానా టైం మీ ఇంటికి వస్తున్నాను కాసుకో అని చెప్పమనండి, కాసుకోమనండి. ఆడి పాటు ఒక పాటు కూడా ఏదో కుక్కలాగా వచ్చేసి బాబుని మరిగేసి కళ్ళతోటి కుక్కతుండే హాస్పిటల్కి వీడికి ఆ కుక్కకి కూడా తేడా లేదు, రావడం బాబుని మరిగేయడం మళ్ళీ పోవడం అదే చేశాడు. కుక్క కూడా కాదు, మామూలు
చెప్పాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే టైం ఇచ్చిరా అని చెప్పాను. ఈ వేళ ఏదో చెప్తాడు 3వ తారీఖున ఏదో వస్తాను, అతను గాని హాస్పిటల్ మీద గాని నా పైన గాని దాడి వస్తే బాడీ ఏ పోటు అందరికీ నమస్కారం. మన 4 రోజుల క్రితం మరి అనపర్తి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు చేసిన అవినీతి పైన గత 8 మాసాలుగా నేను చర్చకు రమ్మని ఆయన ఆహ్వానిస్తా ఉన్నా. ఆయన నుంచి స్పందన లేని నేపథ్యం, ఆయన చరివిత చరణంగా గత 10 సంవత్సరాల నుంచి చేసిన ఆరోపణల్ని తిరిగి చేయడంతో నేను ఒక కరపత్రం ద్వారా ప్రజలకి బహిరంగ చర్చకి రమ్మని విజ్ఞప్తి చేస్తూ, మరి ఎవరినైతే బహిరంగ చర్చకి రమ్మంటున్నానో వారికే నేరుగా ఆ లేఖ ఇవ్వాలి. కాబట్టి వారి ఆసుపత్రికి నేను చాలా మర్యాదపూర్వకంగా వెళ్ళి ఆయన లేరని తెలుసుకుని వారి స్టాఫ్కి ఆ కరపత్రాన్ని ఇచ్చి నేను తిరిగి రావడం జరిగింది. అసలు ఇందులో ప్రధానమైన విషయం, ఆయన పైన వచ్చిన అవినీతి ఆరోపణల పైన బహిరంగ చర్చ అనేది ప్రధాన అంశం. ఆ బహిరంగ చర్చ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం నేను హాస్పిటల్కి వెళ్ళాను అనే విషయాన్ని ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆయన సోషల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నేను లేని సమయంలో కాదు, ఉన్న సమయంలో వచ్చేస్తే పార్టీలు తీసేస్తాను అని చెప్తా ఉన్నారు. అంటే మరి ఆయన వైద్య వృత్తిలో ఉన్నారు. ఆయన మరి ఈ మధ్య కాలంలో ఏమన్నా మానవుల యొక్క అవయవాల వ్యాపారం కూడా చేస్తున్నారేమో అనేది నాకు అనుమానం వస్తుంది. మాట్లాడితే పార్టీలు తీసేస్తాను అంటే, ఒకవేళ అవయవ వ్యాపారం ఏమన్నా చేస్తూ ఆసుపత్రిలో ఈ కార్యక్రమం మొదలుపెట్టి కానీ మాట్లాడుతూ ఉన్నారేమో నాకు తెలియదు. కానీ నేను మీ దగ్గరకి వస్తానన్నది మీ అవినీతి గురించి చర్చించడానికి. మీ అవినీతి ఏదైతే నా దగ్గర దాదాపుగా 100-120 అంశాలు ఉన్నాయి, ఆ అంశాలపైన చర్చించడానికి వస్తాను. దానికి పార్టీలు తీసేయటం అక్కర్లే. ఒక్క పార్టీ సరిగా పనిచేస్తే దానికి మీరు సమాధానం చెప్పగలరు. ఆ పార్టీ ఏంటనేది మీకు అర్థమై ఉంటుంది. బ్రెయిన్ సరిగా ఉంటే దానికి, నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి, మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి. అంతటితో సమస్య పోతుంది. అంతేగాని పార్టీలు తీసుకోవడం, వాటిని అమ్ముకోవటం, అవయవ వ్యాపారం చేసుకోవటం ఈ ద్వారానే ఎక్కడికి దారి చేస్తుందో తెలియదు. ఇంకొకటి, మీరు నిన్న ఎక్కడో మాట్లాడుతూ ఆసుపత్రి పైన కానీ నా పైన కానీ దాడి అంటున్నారు. ఎందుకు పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు? నేను మీ దగ్గరకు వచ్చేది 1వ తారీఖు 11 గంటలకు మీ దగ్గరకు వచ్చేది మీ అవినీతి పైన చర్చించటానికి. దానికి మీరు సిద్ధంగా ఉన్నారో లేదో స్పష్టంగా చెప్పండి. అంతేగాని నా పైన కానీ ఆసుపత్రి పైన కానీ దాడి చేస్తే పార్టీలుండవు పదే అంటే ప్రజలు, ప్రభుత్వాలు, లేకపోతే వేరే ఏజెన్సీస్ అన్ని అనుమానపడాల్సి వస్తాయి. ఇక్కడ ఏదైనా అవయవ వ్యాపారం జరుగుతుందేమో ఈ ఆసుపత్రిలో అని. ఎందుకంటే పాపం ఇటీవల కాలంలో చాలా ప్రాక్టీస్ కూడా బాగా తగ్గిందనేది ప్రజల్లో వినికిడి ఉంది. అందుకోసం మరి మనకేమో ఆదాయం చూపించకపోతే, రాత్రికి సరైన ఆదాయం చూపించకపోతే అంతఃపురంలో ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి ఏమన్నా ఈ మధ్యకాలంలో ఏమైనా అవయవ వ్యాపారం కానీ మొదలు పెట్టారేమో అని నాకు అనుమానం వచ్చింది. ఆ వ్యాపారానికి దీన్ని వాడుకోకర్లా. దీనిపైన నేను స్పష్టంగా సూటిగా మీకు చెప్పేది, నేను మొన్న ఏదైతే ముద్రించిన బహిరంగ లేకుందో దాంట్లో 9 అంశాలు మాత్రమే ప్రస్తావించాను. ప్రస్తావించాల్సింది 100 నుంచి 120 అంశాల వరకు ఉన్నాయి. మీరు కూల్గా ఉండండి, నేను కూల్గా ఉంటాను. వేరే వ్యక్తులు ఎవరిలా మీడియా ఉంటారు, మీరు నేను కూర్చుని 100 అంశాలు చర్చించాలంటే కనీసం 2 నుంచి 3 గంటల సమయం కావాలి. అంటే 11 గంటల నుంచి మనం 3 గంటల సమయం అనుకుందాం. 3 గంటల పాటు కూలంకషంగా చర్చించుకొని ఆ మీడియా సమక్షంలో ఆ విషయాలు ప్రజలందరూ చూస్తారు.
దానిపైన కానీ అవయవాలు మార్చుకోవడం అంటే మీకు అనస్థీషియా ఇచ్చి అవయవాలు తీసుకోవటం అలవాటు. మరి అదనుకుంటున్నారా మీరు అవయవాలు తీసుకుంటాను పాటలు తీసుకుంటానంటే అన్నిటికీ అందరూ సిద్ధంగా ఉంటారు. కానీ మీకు లేనిది ఏంటంటే ఇక్కడ అనస్థీషియా ఇచ్చి అవయవాలు తీసుకోవటం కాదు, ముఖాముఖి తీసుకోవాలి. దానికి సిద్ధంగా ఉన్నారో లేదనేది మరోసారి చర్చించుకుందాం. ఇప్పుడు మాత్రం నేరుగా చర్చ మీ అవినీతి పైన, మీ 500 కోట్ల అవినీతి పైన. దానికి సిద్ధంగా ఉంటున్నారా లేదా చెప్పండి స్పష్టంగా. అంతే తప్పించి పార్టీలు తెస్తానని విషయాన్ని పక్కదారి పట్టించొద్దు దయించి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.